కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత పేషెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ ఆ కిడ్నీని ప్రొటెక్ట్ చేసే మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ మెడికేషన్స్ మనం ఆ కిడ్నీని రిజెక్ట్ కాకుండా కాపాడుతుంటాయి. అయితే ఈ ప్రాసెస్లో ఆ మెడికేషన్స్ మన బాడీ ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. సో బాడీ మనం చూడడానికి స్ట్రాంగ్గా ఉన్న బాడీ ఇమ్యూనిటీ వీక్గా ఉండే అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా తీవ్రంగా మనను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒక్కోసారి ప్రాణహాని కూడా కలిగించవచ్చు. అందుకే మనము పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇంట్లోనే ఫ్రెష్గా వండిన ఆహారాన్ని, మనం ఇంటి ఫుడ్నే మనము తీసుకోవాలి. ఇది ఒక ప్రికాషన్. ఇంకొక ప్రికాషన్, మెడికేషన్స్ మాత్రం లైఫ్ లాంగ్ తీసుకోవాలి, టైంకి తీసుకోవాలి. ఒక్క పూట కూడా మనం మిస్ చేయకుండా మెడికేషన్ తీసుకోవాలి. థర్డ్ ప్రికాషన్ వచ్చేసి, ఏ చిన్న ఎయిల్మెంట్ వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవడము, నిర్లక్ష్యం చేయకుండా వాటి ట్రీట్మెంట్ తీసుకోవడం. ముఖ్యంగా ఫీవర్స్ అని, కాఫ్, కోల్డ్, ఫీవర్, చిన్న దగ్గులు, చిన్న తుమ్ములే కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తుంటాము. అవే తీవ్రంగా న్యూమోనియాలకు దారి చేసి పేషెంట్ కండిషన్ను సీరియస్ చేసేస్తూ ఉంటాయి. సో ఈ ప్రికాషన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.